మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. రవి గ్రహ సంచారం. రవి ప్రతి మాసము కూడా ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. అంటే ఈయన సంవత్సరం తిరిగేసరికల్లా 12 రాశుల్ని కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రవి కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవి గ్రహాలకి రాజు. అలాంటి రవి ఈ యొక్క గ్రహ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు వల్ల ప్రతి రాశికి కూడా శుభ అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే రవి ఇక్కడ మనకి సహజంగా ప్రభుత్వ రంగాలకి, రాజకీయాలకు, అలాగే ఉద్యోగాలకు, ప్రభుత్వానికి సంబంధించిన వాటికి రవి యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే రవి ఈ యొక్క మార్పు వల్ల అయితే ఇవి గోచార ఫలితాలు కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా మనం వ్యక్తిగత జాతకాలు, అంటే ఒక వ్యక్తి జన్మించిన సమయానికి ఏదైతే ఆ యొక్క జాతక రాశి చక్రం ఉందో దాన్ని ఆధారంగా కూడా చేసుకుని ఈ గోచారము ఆ యొక్క వ్యక్తిగత జాతకము రెండూ కూడా చూసుకుని అప్పుడు ఫలితాలు అనేవి చూసుకోవాలి. ఇవి మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి అది ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 12 రాశుల వారికి రవి యొక్క సంచారం, అంటే ఇక్కడ నవంబర్ 16వ తేదీ నుండి కూడా రవి మనకి వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఈ యొక్క రవి సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే రవి గ్రహం యొక్క సంచారం 7వ స్థానంలో జరుగుతుంది. ఎప్పుడైతే 7వ స్థానంలో జరుగుతుందో కాస్త చేసే పనుల్లో కాస్త నిరుత్సాహము, లేకపోతే చేసే పనుల్లో ఓపిక లేకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. అలాగే వీళ్ళకి ప్రయాణాల అలసటలు లేదా ప్రయాణాలలో శ్రమ ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే కలత్రం, అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే మాట పట్టింపులు కావచ్చు, లేదా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ 7వ స్థానంలో రవి గ్రహం యొక్క సంచారం వల్ల ఈ వృషభ రాశి వారికి ఏర్పడుతోంది. అలాగే ఎక్కువగా బంధువులతో విరోధాలు, లేదా ఏదో ఒక మాట గట్టిగా ఏదో ఒక చిన్న మాటనని ఆ మాటను పట్టుకోవడం ద్వారా మాట పట్టింపులు ఇలాంటివి కూడా ఉంటాయి. సంతానపరంగా సామాన్యంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పనిని చేద్దాము అని అనుకున్నప్పుడు ఆ పనికి తగ్గ ఉత్సాహాన్ని ఎంత కూడుకొని తెచ్చుకున్నా కూడా మీ చుట్టుపక్కల ఉండే వాతావరణం వల్ల కావచ్చు, లేకపోతే ఇంట్లో సభ్యుల వల్ల కావచ్చు, ఆ ఉత్సాహం అంతా కూడా నిరుత్సాహం అయిపోతుంది. అలాగే ప్రతి పనిలోనూ వెనక్కలాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగే వీళ్ళకి కలత్ర విరోధాలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అలాగే 7వ స్థానంలో ఉన్నప్పటికీ జీవితం ఏమైనా ఇద్దరు కలిపి వ్యాపారాలు చేస్తున్న అలాంటి వాళ్ళల్లో కూడా కాస్త లాభాలు తక్కువగా ఉండడం, కలహాలు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ నవగ్రహ మార్పు అనేది వృషభ రాశి వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, రాగి చెంబులో నీళ్లు పూసుకొని ఎర్రటి పూలని అందులో వేసుకుని సూర్యుడికి 12 అర్ఘ్యాలు ఇవ్వడం ద్వారా కాస్త మానసిక ప్రశాంతత, ఆరోగ్యము కూడా చేకూరుతుంది. స్వచ్ఛమైన స్ఫటిక లింగాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.